నమస్కారం అందరికీ. విద్యార్థి మిత్రులారా, సంతత గృహమేది ఫలంవంతయు పళయంగనూపున్ అనుగుణ భార్యావంతుండగువాడు క్రియావంతుడు దాంతుండు పుత్రవంతుండు. నాకు శకుంతల నిండు సభలో గృహస్థాశ్రమ ధర్మాన్ని చెబుతూ దుష్యంతునికి తనకు ఏకాంతంలో ఇచ్చినటువంటి మాటను గుర్తు చేస్తూ చేసినటువంటి ప్రయత్నంలో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా అనుకూలవతి అయినటువంటి భార్య కలిగినటువంటి వాడు కర్మలు చక్కగా ఆచరించగలుగుతాడు, ఇంద్రియాలు నిగ్రహించగలుగుతాడు, పుత్ర సంతానాన్ని పొందగలుగుతాడు. గార్హస్థ్య ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించేటటువంటి గృహస్థుడు ఏ రకమైనటువంటి ఫలాన్ని అయితే పొందుతాడో ఆ ఫలాన్ని మొత్తం కూడా అందుకోగలుగుతాడు అని చెబుతూ భార్య యొక్క గొప్పతనాన్ని ఒక చక్కటి పద్యం ద్వారా చెప్తా ఉన్నాడు. ధర్మార్థ సాధనకు ఉపకరణము. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని అనే పురుషార్థాలను సాధించడానికి అనువైనటువంటి సాధనము భార్య. గృహనీతి విద్యకు గృహము అంటే నిలవు. గృహనీతి అనేటటువంటి విద్యకు నిలవైనటువంటిది. విమల చారిత్ర శిక్షకు ఆచార్యకాండు. నిర్మలమైన శీలాన్ని బోధించేటటువంటి గురువు ఆవిడ. అన్వయ స్థితికి మూలము, వంశ అభివృద్ధికి ఆధారము, సద్గతికి ఊత, మంచి గతులకు ఆవిడ ఊతకర్ర. గౌరవంబునకు ఏక కారణము, గౌరవం పొందడానికి ఒకే ఒక కారణము. ఉన్నత స్థిర గుణమనులకు ఆకరణ, ఉన్నతమైనటువంటి స్థిరమైనటువంటి గుణము అనేటటువంటి మనులకు నిలవైనటువంటి. హృదయ సంతోషమునకు సంజనకంబు భార్య. హృదయం సంతోషంగా మరియు ఆహ్లాదకరంగా ఉండేటట్లుగా చేసేటటువంటి భార్య తప్ప భర్తకు వేరే వాళ్ళు కారు. ఇట్టి ఘట్టములను, ఇట్టి ఆపదలను, ఇట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లపాయి ఇంతులను ప్రజలను వనరం చూడగనిన జనులకెందు. మగనికి ఇల్లాలి కంటే ఇంపైనది వేరొకటి లేదు. ఆలుబిడ్డల్ని ఆప్యాయంగా చూసేవారికి ఏ చోటనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఆపదల్లోనైనా, ఏ తీరాల్లోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అని గృహస్థాశ్రమ ధర్మ రక్షణకు కేంద్ర బిందువు అయినటువంటి గృహిణి యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి అతి గొప్ప పద్యం ఇది. అంతేకాకుండా వచనంలో ఎలా చెప్తా ఉన్నారు, భర్త భార్య, వీళ్ళ ఇద్దరిలో భార్య అనేది పురుషునికి అర్థభాగం కావడం మూలంగా మగని కంటే ముందే చనిపోయినటువంటి పతివ్రత పరలోకంలో కూడా తన భర్తతో కూడి ఉండాలని అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ భర్త ముందుగా చనిపోతే తాను కూడా వెనువెంట వెళ్ళి అంటే సహగమనం చేసి భర్తను చేరుకునేటటువంటి భార్యను అవమానించడం అనేది ధర్మ విరోధం. అంతేకాదు, భర్త భార్య యందు ప్రవేశించి అంటే గర్భంలో వసించి పుత్రుడై జన్మిస్తాడు కాబట్టి అంగాత్ సంభవసి, శరీరం నుండి పుట్టుతున్నావు అనే వేదవాక్యాల వలన కూడా తండ్రి కొడుకులకు ఏ విధమైనటువంటి భేదము లేదు. అంతేకాకుండా వినండి, గార్హపత్యమును అయ్యనలము విహరింపబడి తత్ ఆహవనీయంబున వెలుగునట్ల వెలుగును జనకుడు తాను పుత్రుడై నిజద్యుతితో. గార్హపత్యము అనేటటువంటి అగ్ని విహరింపబడి, అయ్యనలము ఆ అగ్ని ప్రజ్వలింప చేయబడి తత్ ఆహవనీయంబున వెలుగునట్లు, ఆహవనీయం అనేటటువంటి అగ్నిలో వెలిగేటటువంటి విధంగా జనకుడు తానే పుత్రుడై వెలుగును నిజద్యుతి తోడని, తానే కొడుకైపోయి వెలుగుతూ ఉంటాడు, తన కాంతితో వెలుగును ప్రకాశిస్తాడు. అంటే గార్హపత్యం అనబడేటటువంటి అగ్ని ప్రజ్వలింపబడి ఏ విధంగా ఆహ్వానీయంలో వెలుగుతూ ఉందో ఆ విధంగానే
తండ్రి తానే పుత్రుడై తన ప్రకాశంతో వెలుగొందుతాడు. దీన్ని తెలుసుకొని గృహస్థుడు నిత్యము అగ్నిహోత్రం చేసుకోవటానికి ఆరిపోకుండా రక్షించుకునేటటువంటి అగ్ని గార్హపత్యాగ్ని. వైశ్వదేవాది క్రియలు ఆచరించటానికి గార్హపత్యాగ్ని నుంచి గ్రహించి క్రియాసమాప్తి వరకు హోమం చేయటానికి ఉపయోగించే అగ్ని. ఆహవనీయ అగ్ని గార్హపత్యంలోని అగ్నియే ఆహవనీయంలో వెలుగొందుతుంది. కాబట్టి తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టి ప్రకాశిస్తాడు అనేటటువంటిది భావం. తన నీడ నీళ్ళులలో ఏర్పడం చూచున్నట్లు లోకస్తుత, లోకము చేత స్తుతించబడేటటువంటి వాడా దుష్యంతుడా, తానే అంటే తండ్రి తానే లేదా పురుషుడే తన నీడను నీళ్ళలో ఏర్పడం చూచున్నట్లు, తన నీడను తానే స్వయంగా నీళ్లలో చూచినటువంటి విధంగా తత్సోనం జనకుండు సూచి మహానందము పొందు అతిశయ ప్రీతిమయం మిక్కిలి సంతృప్తితోటి మహత్ ఆనందము, గొప్పదైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎప్పుడు తన కొడుకుని చూసుకుని. పురుషుడు నీళ్ళలో తన నీడ తాను స్పష్టంగా చూసినటువంటి విధంగా తండ్రి కొడుకును చూచి మిక్కిలి సంతృప్తితోటి మహానందాన్ని పొందుతాడు. ఇది ఉపమాలంకారం కనిపిస్తుంది. ఇందులో పరమాత్మకు జీవాత్మకు బింబ ప్రతిబింబ భావం అద్వైతంలో చెప్పబడ్డది. ఇక్కడ తండ్రి కొడుకులకు కూడా బింబ ప్రతిబింబ భావం చెప్పబడింది. ఒక విధంగా చూస్తే ఈ రెండు ఒకటే అనేటటువంటిది అర్థం. పైగా పున్నామో నరకత్రాయద ఇది పుత్ర అని వేదవచనం. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు పుత్రుడు అనేటటువంటి వేదవాక్యం ఒకటి ఉన్నది. పుణ్యాచారుడైనటువంటి పుత్రుడు ఉభయ పక్షాల వారిని ఉద్ధరిస్తాడు. అంటే ఇటు తండ్రి తరపు వారిని, అటు తలుపు వారిని, అటు తండ్రి తరపు వారిని ఈ యొక్క పుత్రుడు ఉద్ధరిస్తాడు. పుత్రుడి మహిమను ఇందులో వాడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. ఈ పుణ్య తనువు వలనన్ ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొప్పు, దీపంబు వలన ఒండొక దీపంబు ప్రభవించినట్లు తేజం వెసగా. నీ యొక్క పుణ్యమైనటువంటి శరీరం నుంచి ఈ పిల్లవాడు పుట్టి ఎంతయు గొప్పను ప్రకాశిస్తూ ఉన్నాడు. దీపంబు వలన ఒండొక దీపంబు ప్రభవించినట్లు, దీపం వల్ల ఇంకొక దీపం తయారైనట్లుగా తేజము ఎసగన్ వెలుగొందుతూ ఉండగా ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అలంకారం మనకు కనిపిస్తూ ఉంది, ఉపమాలంకారం. దీపం నుండి దీపం పుట్టడంతో తండ్రి తనువు నుండి పుత్రుడు పుట్టడం పోల్చబడింది. వెలిగించిన దీపం ఆ క్రియలో కోల్పోయేది ఏదీ లేదు, మన తగ్గేది లేదు. వెలిగించిన దీపం వెలిగిన దీపం లాగానే ఆకృతిలో తేజస్సులో సమానంగా ప్రకాశిస్తుంది. రూపాంతరం పొందిన రూపస్వామ్యము తండ్రి పుత్రులలో ఉంటుందని చెప్పేటటువంటి ఉపమాలంకారం. అంతేకాకుండా ఒక చక్కటి మాట అంటూ ఉంది మళ్ళీ, విపరీత ప్రతిభాషలేమిదికి ఉర్వీనాద, ఈ పుత్రగాత్ర పరిశ్వంగ సుఖముంచేపుడు ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజోత్సవి పుత్రగాత్ర పరిశ్వంగమునకు జీవులకు హృదయంబే కడున్ శీతలు. ముత్యాలహారము, కర్పూర సాంద్ర పరాగము, పచ్చకర్పూరపు దట్టమైన పొడి యొక్క వ్యాపనము, చందనము మంచి గంధము, చంద్రజ్యోత్స్నయు మంచి వెన్నెలయు, చంద్రుని యొక్క వెన్నెలయు జీవులకు పుత్రగాత్ర పరిశ్వంగము వలె, అంటే పుత్రుని కౌగిలించుకున్నప్పుడు కలిగినటువంటి సుఖము వంటి సుఖాన్ని హృదయంబె కడున్ శీతము, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయా, మిక్కిలి చలదనంగా ఉంటాయా. కాబట్టి ఇవన్నీ విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ, ఓ రాజా
విపరీతంగా ఈ మాటలన్నీ ఎందుకు, ఇంకా అనవసర మాటలన్నీ ఎందుకు, విరుద్ధాలైనటువంటి మాటలని ఎందుకు, ఈ పుత్రగాత్ర పరిశ్రమంగా సుఖమును చేకొని నీ యొక్క కొడుకు శరీరాన్ని గట్టిగా కౌగిలించుకో, ఆ సుఖాన్ని ఆనందంగా పొందు. భూమి మీద ఉండేటటువంటి మానవులకు ముత్యాల హారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారము, మంచి గంధము, వెన్నెల, జీవులకు పుత్రుని కౌగిలి వలె మనసుకు సుఖాన్ని, మంచి చల్లదనాన్ని ఇవ్వలేవు అని చెప్తా ఉంది. ఇక్కడ స్పర్శ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నాడు నన్నయ్య భట్టారకుల వారు. అనఘుడు వంశకరుడై వెనుపున నీ సుతుడు వాజపేయంబులును రుణరించున సరస్వతి వినిచే మునులు వినగ నాకు వినువీధి దశ. నీ కుమారుడు నీ సుతుడు అనఘుడు పాపరహితుడు వంశకరుడై వంశాన్ని అభివృద్ధి చెందించేటటువంటి వాడై వెనుపున గొప్పదనంతో వాజపేయంబులు 100 వనరించు, వాజపేయము అనేటటువంటి యజ్ఞాలను 100 చేస్తాడు అని వినువీధి దేశం ఆకాశ మార్గంలో సరస్వతి, ఆ యొక్క ఆకాశవాణి, ఆమె అశరీరవాణి అంటారు. మునులు వినగని ఋషులందరూ వినేటట్లుగా నాకు అంటే శకుంతలతో వినిచని చెప్పింది. ఈ పుణ్యాత్ముడైనటువంటి నీ కొడుకు వంశకర్తయ్యై పూనికతోటి 100 వాజపేయ యాగాలు చేస్తాడు అని ఆకాశ వీధిలో అశరీరవాణి మునులందరూ వినేటట్లుగా నాతో చెప్పింది. నన్నయ్య భరతుడు పుట్టినటువంటి ఘట్టంలో వివరాలు ఏవి చెప్పలేదు. దుష్యంతుడితో సభా మధ్యంలో శకుంతలతో చెప్పించాడు. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కథాకథన కళ. ఆకాశవాణి చేత పొగిడించుకోబడినటువంటి వాడు మహాత్ముడు అవుతాడని, ఆకాశవాణి భవిష్యద్వాణిగా సత్యమే చెబుతుంది అని అందరి యొక్క విశ్వాసం. శకుంతల చెప్పిన ఆకాశవాణి యొక్క సత్య కథనాన్ని దుష్యంతుడు నమ్మడు. అది పరోక్ష ప్రమాణం కావడం చేత భావికతలో తన సభలోని ఆకాశవాణి పలికినప్పుడు ప్రత్యక్ష ప్రమాణం దాన్ని నమ్ముతాడు. ఆకాశవాణి ద్వయ ప్రయోగము వస్తుశిల్పం ఒక విధంగా. భూరిగుణం ఇట్టి కుల విస్తారకు దారకు ఉదార ధర్మప్రియ నిష్కారణమ తప్పంచూడగా సారమతి చనునే నాటి సత్యము కలుగ. ఉదార ధర్మప్రియ, ఉత్తమమైన ధర్మమునందు ప్రీతి కలిగినటువంటి వాడ. సారమతి, సారవంతమైన బుద్ధి కలవాడ. నాటి సత్యము కలుగన్, ఆ వివాహం నాడు ఇచ్చినటువంటి వరము సత్యము వాస్తవమై ఉండగా. భూరి గుణం, అనేక గుణాలు కలిగినటువంటి వాడి. ఇట్టి ఆకాశవాణి కీర్తించినటువంటి కుల విస్తారకుని, వంశాన్ని విస్తరించేటటువంటి వాడి, వంశోద్ధారకుని, దారకుని, పుత్రుడిని నిష్కారణమ, కారణం లేకుండా కానీ తప్పని చూడగాని కాదు అనటం చనునే తగున. ఉత్తమమైనటువంటి ధర్మప్రియుడా సారమతి, మన వివాహమైన నాడు నాకు ఇచ్చినటువంటి వరము అనేటటువంటి సత్యం నిలిచి ఉండగా అపార గుణవంతుడు వంశ విస్తారకుడు అయిన పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదు అనడము తగునా నీకు అని అంటా ఉన్నాడు. ఉదార ధర్మప్రియ సారమతి అని దుష్యంత మహారాజు గారిని శకుంతల సంబోధించడం అనేది సాభిప్రాయం. అంటే ధర్మం తెలిసినటువంటి వాడు, వివేకం కలిగినటువంటి వాడు పుత్రుడిని కాదు అనడని హెచ్చరింపు. నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత, ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక సత్క్రతు అది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్ సుత శతంబున కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. సూనృత వ్రతం, నిజము మాట్లాడడమే నియమంగా కలిగినటువంటి వాడు సూనృత వ్రతుడు. రాజును అలా సంబోధిస్తాము. ఒక విధంగా చెప్పాలంటే దుష్యంతుడు మాట తప్పాడు కాబట్టి అతని ప్రవర్తనను ఎత్తి పొడుస్తావిడ చెప్తా ఉంది. ఆగ్రహంలో కూడా శకుంతల ఔచిత్యాన్ని పాటించింది. నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే ఒక బావి మేలు. అంటే జనాల చేత పొగడబడేటటువంటి మంచి నీతితో కూడి ఉండేటటువంటి నూతులు అంటే చేదుడు బావులు 100 కంటే కూడా ఒక్క బావి మేలు, ఒక దిగుడు బావి మేలు.
మరి బావుల 100 కంటే ఒక్క సత్క్రతువది మేలు. అటువంటి దిగుడు బావులు 100 కంటే కూడా ఒక మంచి యజ్ఞం మేలు. తత్ క్రతుశతమున కంటే ఒక సొత్తుడు మేలు. అటువంటి 100 యజ్ఞాల కంటే కూడా ఒక కొడుకు మేలు. అటువంటి తత్ సుత శతకమున కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగా. అటువంటి 100 మంది కొడుకుల కంటే కూడా ఒక సత్యమైనటువంటి వాక్యం మేలు చూడవయ్యా అని అంటా ఉంది. ఇక్కడ ఆవిడ ఏం చేస్తూ ఉంది, ఉత్తరాలకు ఉత్కర్ష చెప్పి వర్ణిస్తే సారాలంకారం. ఉత్కర్ష ఇక్కడ ఆకారంలో కాదు, గుణంలో ఉంది. ఇక్కడ పుణ్యంలో ఉంది. 100 నూతులు తవ్వించిన పుణ్యం కంటే ఒక బావి తవ్వించిన పుణ్యం ఎక్కువ అని, 100 బావులు కట్టించిన పుణ్యం కంటే ఒక యజ్ఞం వలన కలిగేటటువంటి పుణ్యం మేలు అని, 100 యజ్ఞాల ఫలము కంటే ఒక కొడుకును పొందిన పుణ్యం మిన్న అని, 100 కొడుకులను కన్న పుణ్యం కంటే ఒక సత్యవాక్యం శ్రేష్టమని, 100 సంఖ్య అధికమైన ప్రమాణానికి గుర్తు నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తి నిజత్వానికి ఒక ఉదాహరణ. వెలయంగ అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరు గడలందున నిడుదూపగా సత్యము వలన ములుసూపు గౌరవంబున పేర్నను. ఒక త్రాసు తీసుకొని తులను వెలయంగని ప్రకటమయ్యేటట్లుగా అశ్వమేధంబులు వేయునని 1000 అశ్వమేధాలు ఒకవైపును, ఒక సత్యమును ఒక్క సత్యాన్ని మాత్రమే రెండో వైపును, ఇరుగడలను 2 వైపులా ఇడి ఉంచి తూపగను తూచినట్లయితే పేర్మిన్ ప్రీతితో గౌరవంబున బరువు వలన సత్యము వలన సత్యం వైపే ములు చూపుతుంది, మొగ్గు చూపుతుంది, సత్యమే గొప్పదని చెబుతా ఉంది. ఒక త్రాసులో బాహాటంగా 1000 అశ్వమేధాల ఫలమును ఒక సత్యాన్ని మాత్రమే మరొక వైపును ఉంచి 2 వైపులా చూస్తే సత్యం వైపు బరువు వలన ములు చూపి సత్యమే గొప్పదని నిరూపిస్తుంది. అంటే ఇక్కడ సత్యము అనేటటువంటి దాన్ని పాటించడం మూలంగా ఉండేటటువంటి గొప్పతనాన్ని చెప్పడంలో నుతజలపూరితంబుల పద్యంలో చెప్పాడు. ఇందులోనేమో 1000 అశ్వమేధ యాగాల కంటే కూడా ఒక సత్యవ్రతమే చాలా విలువైందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి విశేషం సర్వతీర్థాభిగమనంబులు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియు కావు ఎరువుము ఎల్ల ధర్మంబులకు ఎందున్ పెద్ద ఎందు సత్యంబు ధర్మజ్ఞులైన వాడు. సర్వతీర్థ అభిగమనంబు సమస్త తీర్థాలకు పోవడము, సర్వవేద సమధిగమము వేదాలన్నింటినీ అధ్యయనం చేయడము, సత్యంబుతో సరిజును కావు సత్యముతోటి సమానము కావు. ధర్మజ్ఞులు అయిన మునులు ధర్మవేత్తలు అయినటువంటి మునులు ఎందున్ ఎప్పుడైనా ఎక్కడైనా సత్యమే ఎల్ల ధర్మంబులకు అన్ని ధర్మాలన్నింటికంటే కూడా పెద్ద అని చెప్తా ఉంటారు, అంటే గొప్పదని చెప్తా ఉంటారు. దీన్ని తెలుసుకోవయ్యా అని చెప్తా ఉన్నారు. అంటే తీర్థాలన్నింటినీ సేవించడం, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటం సత్యంతో సమానము కావు. ధర్మము బాగా తెలిసినటువంటి ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని అంటారు. దీన్ని గమనించమని చెప్తా ఉన్నాడు. అభస్తాశ్రమ ధర్మాలలో సత్యమే శ్రేష్టమని భావం. సత్యమేవేశ్వరలోకే సత్యధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యన్నాస్తి పరమపదం అని పురాణంలో ఉంది. పురాణంలో ఉండేటటువంటి గొప్ప ఉక్తి ఇది. లోకంలో సత్యమే ఈశ్వరుడు, సత్యంలోనే ధర్మము నిత్యంగా సత్యంగా నిలిచి ఉంటుంది. సర్వ జగత్తుకు సత్యమే మూలం. సత్యము కంటే ఉత్తమమైనటువంటి పదం ఏదీ లేదు. సత్యము అంటే సత్యవాక్యమని, నిత్య సత్యమని 2 అర్థాలు ఉన్నాయి. ఆ 2 ఈ సందర్భంలో గృహస్థాశ్రమ పరంగా అన్వయిస్తాయి. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిభంతరచి కన్వాశ్రమ సంభావిత సమయస్థితి దయం కావింపు కొడుకు చూడు కరుణాదృష్టిని కావున సత్యము మిక్కిలిగా. కాబట్టి ప్రతిభన్ నిర్మలమైనటువంటి బుద్ధితోటి సత్యాన్ని మిక్కిలిగా గొప్పదానిగా తలచి కన్వాశ్రమ సంభావిత సమయస్థితి కన్వాశ్రమంలో నీవు చేసిన ప్రతిజ్ఞను దయతోటి కావింపు నెరవేర్చును. నీ కొడుకును భరతుడిని
కరుణా దృష్టిని చాలా దయతోటి చూడుము అని చెప్తా ఉన్నది. అంటే ఈ సత్యం యొక్క గొప్పతనాన్ని, పవిత్రతను, ప్రతిభను ఒకసారిగా తలుచుకొని వనవాశ్రమంలో నీవు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చు, నీ కొడుకును దయతోటి చూడుము అని చెప్తా ఉంది. గృహస్థాశ్రమ ధర్మంలో సత్యము చేత అన్ని అర్థాలను సాధించవచ్చని భావం ఇక్కడ మళ్ళా చెప్తా ఉంది. అలాగే క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రయైన మేనకకు సత్పుత్రినై బొంకు పలుకగా ధాత్రీతలనాద అంత ధర్మేతరనే. ధాత్రీతలనాద, ఓ మహారాజా, క్షత్రవరుడు అయిన, క్షత్రియులలో శ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడికి పవిత్రురాలు అయిన మేనక అనేటటువంటి అప్సరసకును సత్పుత్రికను అయి యోగ్యురాలైన కుమార్తెనయి బొంకు పలుకగన్న, అబద్ధము ఆడటానికి అంత ధర్మేతరనే, అంత ధర్మలేదన్నా నేను అని ఆవిడ అంటా ఉంది. ఓ రాజా, క్షత్రియుల్లో ఉత్తముడైనటువంటి విశ్వామిత్రుల వారికి, పవిత్రురాలు అయినటువంటి మేనకకు, యోగ్యురాలైనటువంటి కుమార్తెనైనటువంటి నేను అబద్ధమాడటానికి అంత ధర్మం లేనటువంటి దాన్ని కాదు అని శకుంతల చెప్తూ ఉంటే కూడా ఆ పలుకులను దుష్యంతుడు అంగీకరించక ఇట్లా అంటూ ఉన్నాడు. ఏనెట నీవెట సుతుడెట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను మానినులు అసత్యవచనులు నాన్నిట్టులు అసత్య భాషణంబు ఉచితంబే. ఏనెట అసలు నేనెక్కడ, నీవు ఏట, నీవెక్కడ, సుతుడు ఏట, సుతుడు కుమారుడెక్కడ, నేను నిన్ను శకుంతల తొల్లి ఇంతకుముందు పూర్వం ఎన్నడూ ఏ రోజును ఎప్పుడు చూచి ఎరుగను, చూడలేదు, చూసినట్లు జ్ఞాపకం కూడా లేదు. మానినులు ఆడవారు అసత్యవచనాలు అబద్ధం ఆడుతారు అన్నట్లు ఇట్లు ఈ విధంగా అసత్య భాషణం అబద్ధాలు ఆడటం ఉచితంబే తగునా అని అంటా ఉన్నాడు. నేనెక్కడ, నీవెక్కడ, కుమారుడెక్కడ, నిన్నింతకు పూర్వం ఎప్పుడు నేను చూడలేదు, ఆడవాళ్ళు అబద్ధాలు ఆడతారు అన్నట్లుగా ఈ విధంగా అసత్యం పలకడం నీకు తగునా అంటే ఇది ఉచితం కాదు కదా. అసత్యవచన నార్యాహని మూలం. నన్నయ్య దీనిని ఔచిత్యవంతంగా చెప్పాడు. స్త్రీలు అసత్యవచనాలు అనటంలో ఆ విశేషం ఉంది. ఆడవారు అసత్యాలు మాట్లాడతారు అన్న నిశ్చితార్థం కాకుండా ఆడవారు అబద్ధాలు చెబుతారేమో అనేటటువంటి చెడ్డ పేరు నీ వలన వచ్చేటట్లుగా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పడం ఇక్కడ ఔచిత్యం. స్త్రీ జాతికి అపకీర్తి ఇవ్వద్దు అనే హెచ్చరిక ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉండేటటువంటి విషయం కూడా ఇది. పొడవున ప్రాయంబున కడును కడిది బలంబునను చూడగా అసదృశం నీ కొడుకని ఈతని నింతయు ఎడమడుగున చూపదితే ఇందరూ నగగను. ఈ యొక్క భరతుడిని ఇతనిని చూడగా పరిశీలించినట్లయితే పొడవునన్ ఎత్తు చేత, ఉన్నతి చేత, ప్రాయంబునన్ వయస్సు చేత, కడును కడిది బలంబునన్ మిక్కిలి అమితమైనటువంటి బలము చేత, అసదృశం సాటి లేనటువంటి వారిని నీ కొడుకు అని, నీ యొక్క కుమారుడు అని, ఎంతయున్ ఎడమడుగన్ ఎంతయో విరుద్ధంగా, ఎడమడుగున్ ఎంతయో విరుద్ధంగా, ఇంతమంది నగగన్ ఎగతాళి చేసేటటువంటి విధంగా, నవ్వేటటువంటి విధంగా చూపను నాకు చూపించడానికి తెస్తావా? చూడడానికి ఎత్తు చేత, వయస్సు చేత, అధికమైనటువంటి బలం చేత సాటి లేని వారిలాగా కనిపిస్తున్న ఇతడిని నీ కొడుకు అని ఎంతో విరుద్ధంగా అందరూ నవ్వేటట్లుగా నాకు చూపడానికి తీసుకొని వచ్చావా అని చెప్తా ఉన్నాడు. ఇట్టి లోక విరోధంబులకు ఏమూడు అయుక్తంబులైన పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మని నా శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణయై. ఇటువంటి లోక విరుద్ధములైన మాటలకు మేము ఓడుదు భయపడతా ఉంటాం, జంకుతాం, నేను అంగీకరించాను. అయుక్తంబులైన పలుకులు పలుకక అంటే తగనివి అయినటువంటి పలుకులు పలుకకుండగా, ఏమాత్రం మాట్లాడకుండగా ఇక నీ ఆశ్రమానికి వెళ్ళిపో అని అనగానే శకుంతల అత్యంత సంతాపితాంతఃకరణయై చాలా మిక్కిలి తప్పించబడినటువంటి హృదయము కలిగినదై
ఎటువంటి లోకవాస్తవ వ్యతిరేక విశేషాలను మేము అంగీకరించము. తగని మాటలు పలక్కుండగా నీవు నీ ఆశ్రమానికి వెళ్ళిపో అని దుష్యంతుడు అనగానే శకుంతల మనసులో చాలా సంతాపానికి గురైంది. ఆమె మనసంతా బాధగా ఉండిపోయింది. వెంబడి ఆవిడ ఇలా అనుకుంటా ఉంది, తడయక పుట్టిన నాడ తల్లి చేయి తండ్రి చేయి విడువబడి తింది. పుట్టిన నాడే తడయకను ఆలస్యం చేయకుండగా తల్లి చేత తండ్రి చేత విడువపడి తిని వదిలివేయబడ్డాను. ఇప్పుడు పతి చేతను విడువపడియదనుకో, ఇప్పుడు భర్త చేత కూడా విడువబడతానేమో. నుడుగులు 1000 నేల, ఇక మాటలంతా 1000 మాటలు ఎందుకుందా. ఈ పాటి నోములు తొల్లి కడగి నోచి తిని కాకేమి అనుసును కందేటందో. ఈ పాటి నోములు ఇంతటి ఫలాన్ని చేరేటువంటి నోముల పూజలు, భర్త వదిలేసే పూజలు, తల్లిదండ్రులు వదిలిపెట్టేటటువంటి పూజలు, తొల్లి పూర్వము కడగి పూనుకొని నోచి తిని కాబోలు చేశానేమో. ఏమి చేసేది అనుచును డెందమున హృదయంలో కందెను దుఃఖించింది లేదా బాధపడేది. అంటే సంతానుకుంది, పుట్టిన వెంటనే తల్లిదండ్రుల చేత విడవబడ్డా, ఇప్పుడు భర్త చేత కూడా విడవబడతానో ఏమో. ఇక 1000 మాటలు ఎందుకు. పూర్వం ఇటువంటి దేనికి పనికిరాని నోవులే నోచిన్నో ఏమో. అంతేగాక ఇంకేమవుతుంది అని ఆవిడ శకుంతల పదే పదే మనసులో బాధపడతా ఉంది. ఈమె ఇక్కడ తన యొక్క బాధను చెప్తా ఉంది. ఈ పద్యంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇందులో కూడా ఉండేటటువంటి పతి అనేటటువంటి మాట మినహాయిస్తే మిగతావన్నీ తెలుగు పదాలే. తడయక పుట్టిన నాడ తల్లి చేయి తండ్రి చేయి విడువబడిది, ఇప్పుడు పతి చేతను విడువబడియదనుకో. నుడుగులు 1000 ఇంకేలా, ఈ పాటి నోములు తొల్లి కడగి నోచి తిని కాకేమి అనుసును కందేటందమున. ఈ మాటలన్నీ తెలుగు పదాలే, ఒక పతి అనేటటువంటి సంస్కృత పదం తప్ప. ఈ రకంగా మిక్కిలిగా ఆమె బాధపడి దుఃఖించి విగతాశయ్యి కోల్పోయినటువంటి ఆశ కలిగినటువంటిది. భోరన దొరగును భోరనన్ ఎడతెరపి లేకుండగా తొరగును కారేటటువంటి బాష్పజలములు, కన్నీరు, ఆమె కళ్ళ నుంచి కన్నీరు అలా కారిపోతూ ఉంది. అవి అందంగా ఒత్తికొనుచుని వాటిని తుడుచుకుంటూ, ఇంకా దైవంబు కాని నాకు వండు శరణంబు లేదని ఆ పరమ పతివ్రత తనయుని తోడుకొని క్రమ్మరిపోవనున్న అవసరంబున. ఇక నాకు దేవుడు తప్ప ఇంకొక దిక్కెవ్వరు లేరు అని ఆ పరమ పతివ్రత, ఆ యొక్క ఉత్తమ ఇల్లాలు తనయుని తోడుకొని తన కొడుకుని తీసుకొని క్రమ్మరిపోవనున్న అవసరంబున, అంటే తిరిగి పోబోతున్నటువంటి ఆ సమయంలో ఇక శకుంతలన్నీ ఆశ వదులుకుంది. ఇంకా వినడు వెళ్ళిపోదామని అనుకున్నాడు. అలా ఆశ వదులుకొని దిక్కెవరు లేరు, నాకు ఇంకా ఉన్నవాళ్ళు దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేటటువంటి ఆలోచన కూడా ఆవిడకు కలిగింది. ఇంకా దేవుడే చూసుకోవాలని. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భక్తి భావం శకుంతల ప్రదర్శిస్తూ ఉన్నది. కాబట్టి దైవలక్షణం కలుగుతూ ఉంది అనేటటువంటిది భావి కథార్థ ధ్వని. ఇలా ఆమె బాధపడుతున్న సమయంలోనే దివ్యవాణి అశరీరవాణి వింటాడు దుష్యంతుడు. అందరి ముందు చెప్తా ఉంది. అశరీరవాణి అంటా ఉంది, గుణగొని వీడు నీకును శకుంతలకం ప్రియనందనుడు సేకొని భరయింపు ఈతని. శకుంతల సత్యమున్ పలికే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతో అని దివ్యవాణి తా వినిచ ధరాధినాదునకు విస్మయముందగ తత్సభాసదు గుణగొని అతిశయించి వీడు ఈ భరతుడు శకుంతలకు ప్రియనందను. వీడు అంటే ఇతడు నీకును శకుంతలకు ప్రియనందను, నీకు శకుంతలకు ప్రియమైనటువంటి కొడుకు, ముద్దుల బిడ్డడు. వీనిని సేకొని భరింపు, ఇక వీని చేకొని అంటే స్వీకరించి భరింపు అని ఇక పోషించు. సేకొని భరించుము ఈత శకుంతల సత్యము పలికి. శకుంతల అక్కడ ఉండేటటువంటి ఆ సాధ్వి సత్యము పలికి, అమ్మాయి నిజమే చెప్పింది. సత్వినుత, సత్ వినుత అంటే ఉత్తముల చేత కీర్తించబడినటువంటి ఈ అమ్మాయి శకుంతల.
మహాపతివ్రత, గొప్ప పతివ్రత, వివేకముతో, చాలా ఆలోచనతో, తెలివితో చెప్తా ఉంది. సత్యమే పలికింది ఆవిడ అని దివ్యవాణి వినిచే, ఆ దివ్యమైనటువంటి వాణి వినిపించింది. ధరాదినాధునకు విస్మయముందగ సభాసభులు. అక్కడ ఉండేటటువంటి ఆ రాజుగారికి, ఆ సభ లోపల ఉండేటటువంటి వారికి వినవచ్చేటట్లుగా ఒక ప్రకటన వినిపించింది హఠాత్తుగా ఆ శరీరవాణి నుంచి. కొనగొని అంటే అతిశయించి, వీడు నీకు అంటే ఈ పిల్లవాడు నీకు శకుంతలకు పుట్టినటువంటి వధుల బిడ్డడు, ఇతనిని స్వీకరించి పోషించుమయ్యా. ఈ ఇల్లాలు శకుంతల ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటిది, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజమే చెప్పింది అని ఆకాశవాణి ఆ సభలోని వారు విని ఆశ్చర్యపడేటట్లుగా రాజుగారికి వినిపించింది. కథా నిర్వహణము అద్భుతంగా ఉండేటటువంటి విధంగా చూసుకున్నారు. సభలోపల ఉండేటటువంటి వారందరూ ఆశ్చర్యం పొందేటట్లుగా ఆకాశవాణి పలకడం మూలంగా అది సిద్ధించింది. ఇందులో స్వతసిద్ధంగా ఏర్పడిన అర్థశక్తి మూలంగా వచ్చినటువంటి వస్తువు చేసేటటువంటి ధ్వని ఉన్నది. అంతకుముందు ఆయన ఏమన్నాడు? ఏనేట నీవేట సుతుడేట ఏనన్నాడు తొల్లి చూచి ఎరుగను నిన్ను అన్నాడు అనేటటువంటి ఆ దుష్యంతుని మాటలకు పరోక్ష సమాధానం దివ్యవాణి యొక్క సాక్ష్యం. ఎందుకంటే పురుషుడి యొక్క ధర్మ వృత్తాన్ని పంచభూతాలు, వేదాలు, ధర్మాలు ఇవన్నీ గమనిస్తూ ఉంటాయని ఆవిడ ఇంతకుముందే చెప్పింది ఒక మాట. కాబట్టి మహాపదార్థాల్లో శుద్ధగుణం కలిగినటువంటి ఆకాశం సాక్ష్యం పలకడం అద్భుతం. అమూర్తమైనటువంటి ఆకాశవానికి మానవీకరణమే వస్తుకళా విశేషం. కాబట్టి కొనగొని వీడు నీకును శకుంతలకును ప్రియనందనుడు అనే వాక్యంలో దుష్యంతుడు అంతసేపు చేసినటువంటి ఆక్షేపాలు మొత్తం కూడా నిరాకరించబడ్డాయి. తల్లిదండ్రులకు ప్రియనందనుడు భరతుడు అని పేర్కొనటంలో శకుంతలకు వలెని దుష్యంతుడికి కూడా భరతుడు ప్రీతిపాత్రుడే. అయినా రాజు కావాలనేటటువంటి ఉద్దేశంతో, అంటే దుష్యంతుడు కావాలని ఈ సత్యాన్ని దాస్తున్నాడని నీ కొడుకును స్వీకరించము అనేటటువంటిది ధర్మాన్ని ప్రబోధించేటటువంటిది. శకుంతల సత్యమే చెప్పిందనడంతో నీవు అబద్ధం చెప్తున్నావు అనేటటువంటి తాత్పర్యం. శకుంతల వివేకవతి, తన ఉపన్యాసంలో ఆవిడ గృహిణి గొప్పతనాన్ని చెప్పింది, సాధ్వి అని అనిపించుకుంది. చక్రవర్తి కాబోయేటటువంటి కొడుకు యొక్క గొప్పతనాన్ని చెప్పింది, అందువల్ల సద్వినుత అనిపించుకున్నది. సత్యం మహాపదార్థాల చేత రక్షించబడుతుందని చెప్పి వంచినటువంటి భర్తను శపించకుండా మహాపతివ్రత అనిపించుకుంది. దుష్యంతుడిని ఇంత సుకుమారంగా మందరించి సత్యాన్ని ప్రతిష్టాపించిన ఆకాశవాణి మాటలు కూర్చిన ఈ రచనలో సౌకుమార్యం అనేటటువంటి శబ్దగుణము మనకు కనిపిస్తూ ఉంటుంది. వరుస వాక్యాలతో తిరస్కరించినటువంటి దుష్యంతుడిని దివ్యవాణి సుకుమారంగా ధర్మాన్ని నిర్దేశించింది దుష్యంతుడికి. ఇలా ఇంత గొప్ప పద్యం ఇది. ఇందులోపల ఉండేటటువంటి రచనా శిల్పం నన్నయ్య గారి యొక్క గొప్పతనం. ఈ విధంగా ఎల్లవారలకు హర్షంబుగా అందరికీ సంతోషము కలిగేటటువంటి విధంగా శకుంతల పతివ్రతాత్వమును, శకుంతల యొక్క పతివ్రతా భావాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరత ఉత్పత్తిని గురించి, భరతుడి పుట్టుకను గురించి ప్రశంసించు వేలుపుల పలుకులు, కీర్తించే దేవతల మాటలు విని అతివ్యక్తంబులు అయితే స్పష్టంగా ఆకాశం నుండి భీతించిన రాగా దుష్యంతుడు విని సభాసదులు వినన్ ఇట్లు అని. ఆకాశవాణి నుంచి వచ్చినటువంటి మాటలు శకుంతల పతివ్రత్యం గురించి, సత్యం గురించి, భరతుడి యొక్క పుట్టుకను గురించి మిక్కిలి సంతోషంతో వచ్చినటువంటి కీర్తించేటటువంటి దేవతల మాటలు విస్పష్టంగా ఆకాశం నుండి వెలువడడంతో దుష్యంతుడు విని ఈ రకంగా అంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ దుష్యంతుడు ఒక్కడే దోషిగా మిగిలిపోయాడు. నిండు సభలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఏది తెలియదు, దుష్యంతుడికి మాత్రమే తెలుసు. అక్కడ ఉండేటటువంటి ఆ అమ్మాయికి తెలుసు విషయం, శకుంతలకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ ఆకాశవాణితో పాటు దేవతల మాటలు కూడా వినిపించిన ఇక్కడ ఉండేటటువంటి విశేషం అపూర్వం కూడా. గృహస్థాశ్రమ వ్యవస్థలో ఇల్లాలు, కొడుకు, సత్యం అనేటటువంటి అంశాలు ఉన్నాయి. ఇవి యజమాని చేత వంచబడితే ధార్మికంగా, ఆధ్యాత్మికంగా
ప్రకృతిలో ఎంత సంక్షోభం కలుగుతుందో ఈ సన్నివేశంలో నన్నయ్య వస్తుధ్వనిని ఆశ్రయించి ప్రపంచించాడు. దేవతలు శకుంతలను, భరతుడిని, సత్యాన్ని గురించి ప్రశంసించిన వాక్యాలు సభలోపల ఉండేటటువంటి వారందరికీ హర్షాతిశయం కలిగించినట్లు నన్నయ్య పేర్కొనడంలో అంతటి నిండు సభలో దుష్యంతుడు ఒక్కడే దోషిగా మిగిలిపోయాడని చెప్పక తెలుస్తున్న విశేషం. ఈ ముగింపు చాలా గొప్పగా కనిపిస్తుంది. ఏను ఈ ఇంతియును కాని ఎరుగరు అన్యులు, నాకు మరి ఇక్కడ వచ్చినటువంటి శకుంతలకును కానీ ఎరుగరు అన్యులు, వేరే వాళ్ళకి ఏం తెలియదు. అర్థం కోరికతోటి కన్వ మహాముని ఆశ్రమంబునందు, కన్వ మహాముని యొక్క ఆశ్రమంలో అక్కడ గాంధర్వ విధి వివాహం, నేను గాంధర్వ పద్ధతిలో చేసుకునేటటువంటి పెళ్ళిని కరము నిమ్మించేసిన దీని పాణిగ్రహం. కరం అంటే మిక్కిలి, నిమ్మినంటే ప్రీతితోటి, మిక్కిలి ప్రీతితోటి ఈమె నేను పాణిగ్రహణము చేశాను. ఈ విషయము ఈమెను చాలా ప్రేమతో నేను పాణిగ్రహణం పెళ్లి చేసుకున్న విషయము కేవలం ఆమెకు నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అన్యులు ఎరుగమి చేసి వేరే వాళ్లకు తెలియకపోవడం మూలంగా లోకాపవాద భీతిని ఎరిగి, అంటే లోకం ఒకవేళ నిందిస్తుందో ఏమో, ఏంది ఇట్లా చేసినావు రాజుగారు అనేటటువంటి మాట వస్తుందో ఏమో అనేటటువంటి విషయం చేత ఈ తన్మని, ఈ వనితను ఎరింగియును తెలిసి ఉండి కూడా ప్రీతి తప్పి ఆప్యాయత లేకుండా ఎరుగను అని అంటిని. ఇందరికి ఇప్పుడు ఎరుగని చెప్పి ఆకాశవాణి అచ్చరు కాక. అందరూ ఏమని అనుకుంటారో ఏమన్న ఉద్దేశంతో తెలిసి కూడా తెలియదని చెప్పిన, కానీ ఏం జరిగింది అక్కడ ఉండి ఆకాశవాణి వచ్చేసి అందరు ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఈ అమ్మాయిని భార్యని చెప్పేసింది. ఇక దుష్యంతుడు అందరి ముందు నిజం ఒప్పుకున్నాడు, తనకు ఉండేటటువంటి మచ్చను తుడిచివేసుకున్నాడు. ఇతని వర్తనం శకుంతలా మహత్యం మనకు ధ్వనించబడ్డది అని ఆ మాట అనేసి మహానురాగం, గొప్ప అనురాగముతోటి ఇక కొడుకునెత్తుకొని పిలానెత్తుకొని హర్ష పులకలు ఎసగను ఆలింగనము చేసి సంతోషంతో కూడిన గగుర్పాటు కలుగగా ఆలింగనము చేసి గట్టిగా కౌగిలించుకున్నాడు. శకుంతల మహాదేవి యొక్క అతి ప్రణయ గౌరవములను సంభావించి ఆ శకుంతల మహాదేవిని చాలా ప్రేమతో గౌరవంతో గౌరవించాడు, సన్మానించాడు. యువరాజ్యమున భరతుని అభిషిక్తు చేసి యువరాజుగా భరతుని అభిషేకం చేశాడు. చాలా కాలం పాటు రాజ్యసుఖాలు అనుభవించి తన రాజ్యభారాన్ని మొత్తం కూడా భరతునికి ఇచ్చి దుష్యంతుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాలు 4. అందులో దుష్యంతుడు గార్హస్థాశ్రమాన్ని నిర్వహించి వానప్రస్థాన్ని స్వీకరించాడు. చాలా కాలం పాటు అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి ఆశ్రమం వానప్రస్థం. కథను ముగించడంలో ఒక అందమైనటువంటి శిల్పం ఇక్కడ ఉన్నది. యజమాని మొట్టమొదట సత్యాన్ని అంగీకరించి గృహస్థ ధర్మానికి మూలమైన శక్తిని రక్షించాడు. ఆ మీద పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించి పుత్రుని యొక్క శరీర సుఖాన్ని, స్పర్శ సుఖాన్ని ఆనందించాడు. గార్హపత్యాగ్ని ఆహవనీయంలో ప్రజ్వలించడానికి కారకురాలైన ఇల్లాలిని సన్మానించాడు. ఇప్పటికీ గృహస్థ ధర్మపీఠము 4 కాళ్ళ మీద నిలబడ్డది. భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేసి సత్యవాక్య స్థాపనం చేసి మిగిలిన ఆశ్రమ ధర్మాలను దుష్యంతుడు అనుసరించి సమగ్ర జీవితాన్ని సాగించాడు. నిజానికి ఈ పాఠం ఇక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఉండేటటువంటి అంశం ఏందయ్యా అంటే, భరతుడు అపారమైనటువంటి సామ్రాజ్య భారాన్ని వహించి లోకంలో ప్రసిద్ధికెక్కి గంగా, యమున నది పవిత్ర తీర ప్రాంతాలలో దీక్షతో అనేక యజ్ఞాలను ఆసక్తితో చేసి బ్రాహ్మణులకు అధికంగా దక్షిణలను, మేలిమి బంగారాన్ని, గోవులను, గుర్రాలను, ఏనుగులను అతడు దానం చేశాడు. ఇది తర్వాత జరిగినటువంటి అంశం. శుభం.